బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం కుమారస్వామి ఈ ఉదయం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు మంత్రులు, ప్రోటోకాల్ అధికారులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కాసేపట్లో హోటల్ గేట్వేలో కుమారస్వామి భేటీ కానున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కుమారస్వామి రాక సందర్భంగా దుర్గగుడి వద్ద భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చంద్రబాబు కుమారస్వామి భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందిస్తారు. వసంత్. విజయవాడలో కుమారస్వామి ఇంద్రకీలాద్రిపోయినటువంటి దుర్గమ్మని ఈరోజు కర్ణాటక సీఎం దర్శించుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 100 రోజులు కుమారస్వామిది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను మొత్తం కూడా కుమారస్వామి దర్శించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపోయినటువంటి దుర్గమ్మని కుమారస్వామి మరికొద్ది సేపట్లో దర్శించుకున్నారు. కుమారస్వామి రాక సందర్భంగా విజయవాడలో భారీ ఆంక్షలు విధించారు. పోలీసులు పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే దుర్గమ్మ దర్శనానికంటే ముందు విజయవాడలో ఉన్నటువంటి గేట్వే హోటల్లో కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. వాస్తవానికి సీఎం ఈరోజు ఏదైతే తిరుపతి పర్యటన చేయాల్సి ఉందో దానికి కొంత షెడ్యూల్ కూడా మార్పు చేసి గేట్వే హోటల్కి సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లో చేరుకున్నారు. ఇప్పటికే గేట్వే హోటల్కి కుమారస్వామి 8 గంటల 15 నిమిషాల సమయంలో కుమారస్వామి చేరుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు షెడ్యూల్ను కూడా కొంత మార్పు చేసి పలు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపైకి భక్తులు కూడా అధికంగా తరలివచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ మొత్తంతో పాటుగా దుర్గగుడిపై కూడా భారీ ఆంక్షలు విధించారు. పోలీసులు కూడా పటిష్టమైన భద్రత అయితే సీఎం రాక ఇప్పటికి కుమారస్వామి రాకకి సంబంధించి ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా కుమారస్వామి దేశవ్యాప్తంగా పర్యటన చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నటువంటి తరుణంలో వాస్తవానికి కుమారస్వామి షెడ్యూల్ కనుక మొత్తం చూస్తే విజయవాడలో కేవలం అమ్మవారిని దర్శించుకొని ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ ఇటు జరుగుతున్నటువంటి ఇటు కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల విషయంలో చూస్తే సీఎం చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది నేతలతో మాట్లాడటం అంటే ఈ మధ్య కాలంలో కూడా దేశ రాజకీయాలతో కూడా చర్చించినటువంటి తరుణంలో పొలిట్ బ్యూరోలో కూడా దేశ రాజకీయ పరమైనటువంటి అంశాలపై చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఏదైతే థర్డ్ ఫ్రంట్కి సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో కుమారస్వామి విజయవాడ రావడం విజయవాడలో ఉన్నటువంటి కుమారస్వామితో సీఎం చంద్రబాబు షెడ్యూల్ మార్పు చేసుకొని భేటీ కావడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అనూహ్యంగా సీఎం భేటీ అవడంతో ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడం పలు రాజకీయ పరమైనటువంటి అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మరోవైపు సీఎం అంటే కర్ణాటక సీఎం విజయవాడ రావడంతో సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కలవడం సాంప్రదాయబద్ధంగా కలుస్తున్నారా లేక గౌరవప్రదంగా కలుస్తున్నారా అనేటువంటి ఒక అంశాలు కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. స్వాతి. వసంత్, ఈరోజు శ్రావణ శుక్రవారం కావడం అలాగే కర్ణాటక సీఎం కుమారస్వామి అమ్మవారిని దర్శించుకోవడంతో కొన్ని ఆంక్షలు విధించారని మీరు చెప్తున్నారు. ఈ టైంలో భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపించారా అమ్మవారి దర్శనానికి, లేకపోతే ఆంక్షల తరువాతే భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు విజయవాడ నగరంలో ఇప్పటి వరకు చూస్తే కనుక ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది.
మరోవైపు ఇటు కుమారస్వామి కూడా దర్శించుకుంటారని చెప్పేసి చెప్పడంతో భారీ ఆంక్షలు అయితే విజయవాడ నగర వ్యాప్తంగా విధించారని చెప్పాలి. మరోవైపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సీఎం కూడా కుమారస్వామితో భేటీ అవుతారని చెప్పడంతో విజయవాడ నగర వ్యాప్తం కూడా భారీ ఆంక్షలు విధించారు. మొత్తం కూడా రోడ్లు మొత్తం కూడా అంటే బందర్ రోడ్డుతో పాటుగా ఎయిర్పోర్ట్ వరకు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం గేట్వే హోటల్కి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు కుమారస్వామితో భేటీ అవుతారు కాబట్టి ప్రస్తుతం రోడ్లు మొత్తం కూడా ఆధీనంలో ఉన్నాయని చెప్పాలి. మొత్తం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారు. ఇటు దుర్గగుడికి సంబంధించి విజయవాడలో శ్రావణ లక్ష్మి అంటే అమ్మవారి ఆలయానికి సంబంధించి శ్రావణ శుక్రవారం కావడంతో సామూహిక శ్రావణ వరమహాలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా మహిళలు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే పోటెత్తారని మనం చెప్పాలి. అయితే మొత్తానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ఈరోజు భేటీ కావటం, దుర్గగుడికి సంబంధించి కుమారస్వామి రావడం, భక్తుల సంఖ్య అధికంగా ఉండటం విజయవాడ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ ఆంక్షలు విధించారని చెప్పాల్సి ఉంటుంది. స్వాతి. రైట్ వసంత్, థ్యాంక్ యూ.